ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. 33వ కీర్తన 21వ వచనము. ఆయన మనకు సహాయమును మనకు కేడమునై ఉన్నాడు. గమనించండి ప్రియులరా, యుద్ధము చేసేటటువంటి సమయంలో రాజుగారి చేతిలో రెండు ఆయుధాలు ఉంటాయి. ఒకటి కత్తిని పట్టుకొని ఉంటాడు, మరొకటి డాలును పట్టుకొని ఉంటాడు. కత్తితో శత్రువుని ఎదిరిస్తాడు. శత్రువు వేసేటటువంటి ప్రతి బాణాన్ని కూడా తన చేతిలో ఉన్నటువంటి డాలుతో అడ్డంగా పెట్టుకుంటాడు. ఈ అడ్డంగా పెట్టుకునేటటువంటి డాలుని ఏమంటారంటే కేడము అంటారు. గమనించండి ప్రియులరా, దేవుడు మనకి సహాయం మాత్రమే చేయడం కాదు, కానీ మనపైన శత్రువు వేస్తున్న ప్రతి బాణాన్ని కూడా దేవుడు కేడమై ఉండి మన పైన పడకుండా దేవుడు మనల్ని రక్షిస్తూ ఉన్నాడు, కాపాడుతూ ఉన్నాడు, దేవుడు సహాయం చేస్తూ ఉన్నారు. నేను అనేక సార్లు 2 నిమిషాల సందేశంలో జ్ఞాపకం చేస్తూ ఉంటాను. అనుదినము మనకు తెలియకుండా సాతాను అనేక మందిని ఉపయోగించి మనల్ని పడగొట్టాలని, చెడగొట్టాలని, నాశనం చేయాలని, మరికొంతమంది ప్రాణాలు కూడా తీసివేయాలని సాతాను ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మన కంటికి కనబడకుండా మన వెనుకన దేవుడు మనకి తోడై ఉండి మనల్ని కాపాడుతూ ఉన్నారు అని దేవుని సేవకుడుగా నేను తెలియజేస్తున్నాను. దేవుని యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దేవదూతల కాపుదలుగా ఉంటారంట. దేవుని బిడ్డల చుట్టూ దేవుని సన్నిధి తోడుగా ఉంటుంది. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీకు ఇస్తున్న వాగ్దానం ఏంటి అంటే, ఎవరు మిమ్మల్ని పడగొట్టాలి లేకుంటే మిమ్మల్ని చెడగొట్టాలి, నాశనం చేయాలనుకుంటున్నా మీరు వారిని చూసి భయపడొద్దండి. దేవుడు నీకు కేడమై ఉన్నాడు. ఆయన నిన్ను కాపాడడం మాత్రమే కాదు, నీకు సహాయం చేయడం మాత్రమే కాదు, వారి మధ్యలో దేవుడు నిన్ను గణపరుస్తాడు. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం మా ప్రియులు తలపెట్టే కార్యములన్నిటిలో జయమును అనుగ్రహించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.